గౌరవించేదగా కళాకారుడు రచ్చ రవి. రాయలాంటి రవిని శిల్పంగా మార్చింది ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర అండ్ స్టీవ్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మర్చిపోలేని రోజు. మన గ్రామంలో మామూలు రవిగా పుట్టి హైదరాబాద్ పారిపోయి రచ్చ రవిగా పేరు తెచ్చుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా నవ్వుల రారాజుగా అవార్డు అందుకున్న ఒకే ఒక ఘనత మన రచ్చ రవి గారికే చెల్లుతుంది. ఒక్కసారి రచ్చరావు గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా రచనమన్నా ఒక్కసారి పాదాలు తాగాలనుందన్నా. తమ్ముడు, నా ఫ్యాన్స్ ఏమనద్దు ప్లీజ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అభిమాన దేవులకు నా నమస్కారాలు. వాకింగ్ చేస్తే చెమటొస్తుంది, బాగా తింటే పొట్టొస్తుంది, రిటైర్మెంట్ అయితే పింఛన్ వస్తుంది. ఎంతవరకు నిజమో నాలా కష్టపడి కామెడీ చేస్తే అవార్డులు దానంతట అవే వస్తాయి. ఏమంటారు రాంబాబు గారు? నువ్వు అనవసరంగా మాట్లాడితే ఆయన కోపం వస్తుంది, తర్వాత నీ ముఖం మీద రక్తం వస్తుంది. కళ్ళ ముందు కామన్ గా ఉన్న మనిషి కమెడియన్ అయితే ఎవరికైనా కోపాలు వస్తుంటాయిలే. అన్నా రచ్చరవికి సన్మానం అన్నా. మన రచ్చరవిక వాడు ఎదిగాడ్రా, నాకు చాలరా అది. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, నీ స్టేజ్కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నీ గురించి చెప్పకుండా కృషి పట్టుదల అంటే పేర్లో ఏముంది లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహానటుడివి రవి, నువ్వు ఉదయించే సూర్యుడివి అని నాకు చెప్పింది. నా ప్రతిభ. పనికి మళ్ళీ యాదవ్ని తీసుకొచ్చి ప్రతిభావంతుడు చేసింది నువ్వు కదన్నా. లేరా, వాడు నా పేరు చెప్పడానికి ఏదో మోమాట పడుతున్నట్టున్నాడు లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. పిండేస్తున్నావు. మామూలు రవిగా ఉన్న నన్ను రచ్చ రవిని చేసి తాను మాత్రం ఒక మామూలు వ్యక్తిగా మీలో ఉండిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే మేనేజర్ ఏడుకొండలు. తాను నాకు చేసిన సహాయం, నేను అతనికి ఇచ్చిన ప్రతిఫలం అతనికి నాకే తెలుసు. అరే, ఉప్పు తిన్న విశ్వాసం కూడా నీకు లేదురా, పురుగులు పట్టిపోతావురా, పురుగులు పట్టిపోతావు. పర్లేదురా సత్య, ఎమోషనల్ అవ్వకు, వాడు ఎదిగాడు లేరా, మన పేరు చెప్పకపోయిన పర్లేదు, పద. నేను ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ఎస్, ఒకే ఒక్క వ్యక్తి ఉప్పు తిన్నాను. ప్రొడక్షన్ రెడ్డి ఉప్పు తిన్నాను. రెడ్డి, నిన్ను మర్చిపోను, నీ ఉప్పును మర్చిపోను. ఆ దేవుడు నీకు బస్తాల బస్తాల ఉప్పు ఇయ్యాలని కోరుకుంటున్నాను. రే పనికి మళ్ళీ ఎదవా, చిడికెడు ఉప్పు పెట్టిన ప్రొడక్షన్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నావు గానీ టన్నులు టన్నులు పప్పు తిన్నా అన్న గురించి చెప్పవేట్రా. సత్తి, ఉప్పు తిన్న విశ్వాసం అందరికి ఉండదు సత్తి. సత్తి, గుడ్డు పెట్టేంత వరకే కోడి బాధ్యత. తర్వాత ఆ గుడ్డు ఆమ్లెట్ అయిందా, హాఫ్ బాయిల్డ్ అయిందా, లేకపోతే మందులో మంచింగ్ అయింది అనేది కోడికి తెలియదు సత్తి. నేను గుడ్డు మాత్రమే పెట్టాను సత్తి. ఆ గుడ్డు హాఫ్ బాయిల్ అయ్యిందన్నా. పర్లేదు సత్తి, వాడు ఎదిగాడు, నాకు చాలు సత్తి, దీనికంటే ఆనందం ఏం లేదు సత్తి. పద పద సత్తి. సమాజంలో తల దించుకొని బ్రతుకుతున్న నన్ను తల ఎత్తుకులా తిరిగేలా చేసింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పరా, చంద్రన్న పేరు చెప్పరా, కాళ్ళు పట్టుకుంటా. రిక్వెస్ట్ చేయకు సత్తి, రిక్వెస్ట్ చేయకు, వాడు మనసులో ఉండాలి సత్తి నా పేరు చెప్పాలని. ఆ వ్యక్తి ఎవరు అంటే రిక్వెస్ట్ చేయి సత్తి, వాడు చెప్పట్లా. చెప్పరా రే, దండం పెడతా చెప్పరా. డాక్టర్ ప్రదీప్ కుమార్. తల దించుకొని బ్రతుకుతున్న నన్ను నా తలపైన అతని బొచ్చు పెట్టి తల ఎత్తుకునేలా చేసిన డాక్టర్ ప్రదీప్ కుమార్. ఒరే చెత్తరా
అన్నం పెట్టే అన్నని మర్చిపోయావరా? వద్దు సత్తివాడు, నా పేరు చెప్పడలేదు సత్తివాడు. ఎందుకు చెప్పడన్నా? ఎందుకంటే ఆ రోజుల్లో వాడిని నేను ప్రాక్టీస్ లో బాగా టైట్ చేశాను సత్తి. ఆడు మనసులో పెట్టుకొని చెప్పట్లేదు సత్తి. అయినా మీరు అంత పులిలో ఉండేవాళ్ళు ఎందుకన్నా ఇలా సైలెంట్ అయిపోయారు? మీరు చీర కట్టి ఎత్తి కొడితే ఏపీ అంతా కదిలేది. ఒక్కసారి కొడుకుని కొట్టండి అన్న. మాట్లాడరేటన్నా? ఎలా మాట్లాడతాను సత్తి? ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని సత్తి. ఆ రోజుల్లో మనం ఎత్తి కొడితే నడిచింది సత్తి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళది నడుస్తుంది సత్తి. వదిలే సత్తి, వాడు బాగుపడ్డాడు, ఆ ఆనందం నాకు చాలు సత్తి, చాలు. పద సత్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, జబర్దస్త్ ని, ఎక్స్ట్రా జబర్దస్త్ ని తన 2 భుజాల పైన మోసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే నేను. 100% నేను పంచు డైలాగులు చెప్పాలన్నా నేనే, పర్ఫార్మెన్స్ చేయాలన్నా నేనే, టైమింగ్ లో రావాలన్నా నేనే, టైం సెన్స్ ఉన్నవని నేనే. ఆపురా ఆ టైప్ నా కొడక. రే రే రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అన్న చంద్రన్న, ఇప్పటిదాకా నీ గురించే చెప్పానన్నా. విన్నాన్రా, మొత్తం విన్నాన్రా. నేను ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది విషమున్న పామునారా? పామైన ఒక్కసారి కాటి వదిలేస్తుందిరా. నువ్వు నన్ను ఎన్నిసార్లు కాటేశావో, నా స్కిట్ లో ఎన్నిసార్లు ఘాటేశావో నీకు తెలుసారా? అయినా నేను నిన్ను ఎప్పుడైనా తీసానారా స్కిట్ లోంచి? రే ఓకేరా, నా పేరు చెప్పడానికి నీకు ఈ గోటం వచ్చిందిరా, ఓకేరా పర్లేదు. కానీ నాగబాబు పేరైనా ఒక్కసారైనా చెప్పావారా? నేను నిన్ను ఎన్నోసార్లు స్కిట్ లోంచి తీసేద్దాం అనుకున్నా. నాగబాబు గారు ఉండి వద్దు చంద్ర, ఆ రవిని ఎంకరేజ్ చేద్దాం చంద్ర అన్నాడు. ఆయన నువ్వు ఎంకరేజ్ చేసినందుకు ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఇదారా? నువ్వు ఇదారా? ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నా, ఇది కూడా స్కిట్ లో కామెడీ అనుకోని పిచ్చి తల్లి రోజు పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది చూడు. ఏంట్రా జబర్దస్త్ ని, ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది నువ్వారా? రే కొడు, నువ్వు ఎగస్ట్రా జబర్దస్త్ కి ఎగస్ట్రా ప్రాపర్టీ విరా నువ్వు. రే జబర్దస్త్ ని, ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది 7 కొండలో టీమ్ లీడర్స్ జడ్జిలో కాదురా, ఆ పిచ్చి తల్లి మోస్తుందిరా. లే, నా ఫీల్డ్ ఎలాగో అనుభవించలేను, ఆర్ఆర్ని నువ్వైనా అనుభవించులే. సాంగ్ అయిపోయింది, కూర్చో. జబర్దస్త్ లో #1 పొజిషన్ లో ఉన్నా నేను. నీ వల్ల ఆటో డ్రైవర్ అయ్యానరా, నీ వల్ల. నా వల్ల ఏంటో అంటావేంటా? నువ్వు నా మంచి మంచి స్కిట్ లో ఘాట్లు పెట్టడం వల్లేరా ఈ రోజు నేను ఘాటు రోడ్డు మీద ఆటో నడుపుకుంటూ తిరుగుతున్నాను. రే, ఒక శిష్యుడు ఎదిగితే గురువు ఆనందపడతాడరా, కానీ ఒక శిష్యుడు వల్ల గురువు జీవితం సంకనాకిపోయిందంటే బహుశా అది నేనే కావచ్చురా. నీతో మాట్లాడాలని నాకు మనసు రావట్లేదురా. కుక్క ఆటో వస్తున్నాను మేడం. రే అన్న నీకు వెలుగునిచ్చి ఇప్పటికీ అన్న చీకట్లోనే ఆటో నడుపుతున్నాడు రా. ఆయన కాబట్టి అలా వెళ్ళిపోయాడు. అదే ప్లేస్ లో నాగబాబు గారు ఉండుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేవారా. చెత్త నా కొడుక చెత్త. ఇన్ని తిట్లు తిట్టినా సరే భూమి మీద ఒక మనిషి అన్నాడు బతికుంటే అది ఖచ్చితంగా రచ్చరవేరా. మరి ఇలాంటి సభలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఆల్ ఈజ్ వెల్. మరి నా సన్మాన సభ గురించి మాట్లాడితే జడ్జెస్ ఎలా ఉంది స్కిట్? రోజా గారు ఏంటి రవి, పిచ్చి రవిగా ఉన్న నిన్ను రచ్చ రవి చేస్తే కనీసం చంద్ర పేరు చెప్పకపోతే, చంద్ర ఏమో కానీ నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ ఆయన స్టైల్, ఆయన నీకు లైఫ్ ఇచ్చినట్టుంది. అక్కడ చైర్లో కూర్చున్న స్టైల్ కానీ వచ్చి మాట్లాడింది భలే చేసావు రవి, సూపర్ గా చేసావు. అండ్ చంద్ర కూడా ఫీలింగ్స్ ఇంకా నా పేరు చెప్పేస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయటం, మళ్ళీ హట్ అవటం, వెంటనే సతీష్ రియాక్ట్ అవటం చాలా బాగుంది. నాగ్ బాబు సార్. చంద్ర సార్, ఎక్సలెంట్ స్కిట్.
ఎంత టెక్నికల్ చేసావంటే ఆ ఆర్ఆర్ వచ్చినప్పుడల్లా మానుబోడిన ఆర్ఆర్ వచ్చినప్పుడు అందరూ కూర్చుండిపోయి నువ్వు హైలైట్ అవటం. టెక్నికల్ గా చాలా బాగుంది. భలే స్క్రిప్ట్, మంచి డైలాగ్స్, మంచి పెర్ఫార్మెన్స్, ద బెస్ట్ స్కిట్, వెరీ గుడ్.